శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్ర గారు. నమస్కారం అంజీబాబు గారు. సార్ ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్లో డాన్సర్ కుచల కుమారి గారి గురించి మాట్లాడు. అవును, ప్రతి దాంట్లోనూ డాన్స్ రావడ. రాజుపేద రామారావు గారు రాజుపేదలో కళ్ళు తెరిచి కనరా సత్యం ఒళ్ళు మరిచి వినరా ఇలాంటి పాటలన్నీ పాడి తర్వాత సరసాల జవరాలను నేనే కదా సరసాల జవరాలను రంభ క్యారెక్టర్ దేంట్లో వేసింది చెప్పండి మీకు పజిలా ఎన్టీఆర్ గారి సినిమా సీతారామ కళ్యాణం. ఆయన ఫస్ట్ డైరెక్షన్లో కుచల కుమార్ గారిని రాజు పేద నుంచి పరిచయం ఆయనకి. రాజు పేదలో డ్యాన్స్ చూశాడు ఆయన, జింక డ్యాన్స్ లాగా చేసింది ఆవిడ. కళ్ళు తెరుచుకున్న సాంగ్ రాజు పేదలో ఏమండి. ఆ సాంగ్ నుంచి కుచల కుమార్ గారు డ్యాన్స్ లేని సినిమా ఎన్టీ రామారావు గారు దాంట్లో లేదు. ప్రతి సినిమాలో ఆవిడ డ్యాన్స్ ఉండాల్సిందే. అంత మంచి డ్యాన్స్, ఎక్స్ప్రెసివ్ డ్యాన్స్. ఈవిడ కూడా జయలలిత జయమాలిని గారికి కొంచెం రిలేషన్. ఎలా రిలేషన్ అంటే కుచల కుమార్ గారిది ఫ్యామిలీ ఇదివరకు దేవదాసి కుటుంబానికి చెందినవాడు వీళ్ళు. ముగ్గురుంటే దమయంతి అనే ఉండేది ఆవిడ. దమయంతి కూతురు ధనలక్ష్మి. ధనలక్ష్మి సినిమా ఆర్టిస్ట్గా చాలా వేసింది. ఆవిడ ధనలక్ష్మి ఎవరంటే ఈ జయమాలిని జ్యోతిలక్ష్మి మదర్కి బంధువు. ఆవిడ సిస్టర్ వరుస అవుతుంది. జ్యోతిలక్ష్మి తీసుకొచ్చి సిస్టర్ దగ్గర నుంచి ఈవిడ పెంచుకుంది. జ్యోతిలక్ష్మి పెంచుకుంది. ధనలక్ష్మి ఒక నిర్మాతని పెళ్లి చేసుకుని, రాజుగారు కృష్ణస్వామి రాజుగారు ఎవరు ఉన్నారు ఆయన పెళ్లి చేసుకుని జ్యోతిలక్ష్మి పెంచింది. అంచేత ఈ కుటుంబానికి దూరం అయింది, జయమాలి కుటుంబానికి. అందుకనే వాళ్ళిద్దరికీ స్పర్ధలు. ఇప్పుడు అక్క నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయిందని వాళ్ళు ఇది జయమాలిని కుటుంబాల నుంచి పోషించింది. ఇది చరిత్ర. వాళ్ళకి సంబంధించిన అమ్మాయే కూతురే ఈ కుచల కుమార్ కూడా వాళ్ళ బంధువుల అమ్మాయి. టిఆర్ రాజకుమార్ గారు అని చెప్పాను, చూశాను. వీళ్ళకి టిఆర్ రామన్న దర్శకుడు. టిఆర్ రాజకుమారి డ్రీమ్ గర్ల్ హీరోయిన్ అప్పుడు ఎంజిఆర్ వాళ్ళతోటి చేసింది. మెడ్రాస్లో రాజకుమారి థియేటర్ ఓనర్ ఆవిడ. రాజకుమారి థియేటర్ టిఆర్ రాజకుమారి. ఆవిడకు బంధువర్గంలో చెందిన ఆవిడ కుచల కుమారి. దేవదాస్ కుటుంబంలో చెప్పిందానికి. అందుకనే డ్యాన్స్ వాళ్ళకి స్వతసిద్ధంగా వచ్చేస్తుంది వాళ్ళకి. అప్పటి నుంచి డ్యాన్స్ ముందు నేర్పిస్తారు వాళ్ళు. అలా అయిన తర్వాత సరసాల జవరాలను పాట కదా. పాట వచ్చిన తర్వాత రావణాసురుడు, ఇది చెప్పాలి ఇది, రావణాసురుడు ఆకాశంలో వెళ్తూ ఈ స్వర్గలోకంలో ఉన్న డ్యాన్స్ చేస్తున్న ఈ అమ్మని చూస్తాడు. చూసి ఆ మత్తు గొలిపి ఆ కళ్ళల్లో మత్తు అది చూసి రంభ ఆవిడ క్యారెక్టర్ వేసింది. అందులో చేసి ఆ అమ్మాయి మీద మోజు పడతాడు. మోజు పడితే గబుక్కున ఒక్కసారిగా ఇది రావణాసురుడు అని తెలియగానే ఆ అమ్మాయి ఉంటుంది, మామా అంటుంది. ఇది ఎక్కడ వరసే బామా అంటాడు ఆయన. ఇది ఎవరు మర్చిపోరు. ఎలాగ మామ అంటే లంకని రావణాసురుడు కుబేరుడు అన్నదమ్ములు. లంక కుబేరుడు వెళ్తున్నాడు. ఆ కుబేరుని తరివేసి రావణాసురుడు లంకని ఆక్రమించాడు, సింహాసనం అధిష్ఠించాడు. అధించిన తర్వాత ఆ కుబేరుడు కొడుకు నలకోబరుడు. నలకుమారుడు భార్య రంభ. అప్పుడు ఏమవుతుంది, ఈ రావణాసురుడు మామేగా, చిన్నమామ. కుబేరుడు మామ అవుతాడు, కుబేరుడు సోదరుడు మామే. అలాగా ఈ మామూడు దానికి లింక్ పెట్టి రావణాసురుడు పండితుడు కదా, ఈ వరుసలు ఏమి పనికిరావు మనకి, నాకు నచ్చావు నువ్వు అని చెప్పి ఆమె రేపు చేసేస్తాడు. దీంట్లో సీతారామ కళ్యాణంలో. అప్పుడు నలకోమరుడు శపిస్తాడు. నలకోమరుడు ఏమని శపిస్తాడు, ఇష్టం లేని అమ్మాయిని టచ్ చేస్తే నీ తల 1000 వ్రొక్కలు అవుతుందని చెప్పేసి సహిస్తాడు నలకోమరుడు. అందుకే సీతాదేవిని ముట్టుకోలేదు, బతిమాలి ఇచ్చేసాడు. సంవత్సరం పాటు లంకలో ఉన్న దగ్గరికి కూడా చేరలేకపోయాడు ఆ శాప ఫలితంగా. అర్థమైంది. ఇది ఈ చరిత్ర తెలుసుకోవాలి మనం. అలాగా రంభలాగా యాక్ట్ చేసిన అమ్మాయి కుచల కుమారి. కుచల కుమారి డ్యాన్స్ అంటే రామారావు గారికి చాలా ఇష్టం. ఇలాగా ఆ తర్వాత ఎల్ విజయలక్ష్మితో ఒక సినిమాలో పోటీ పడి నచ్చింది, మహాకవి కాళిదాసులో. ఎల్ విజయలక్ష్మిని ఇంకొక అమ్మాయి డ్యాన్స్ చేస్తారు సభలో, భోజరాజ్ సభలో. దాంట్లో ఎల్ విజయలక్ష్మితో పోటీ పడి రసికరాజు అది పాట ఉంటుంది.
దాంట్లో పోటీ పడిన అమ్మాయి కుచల కుమారి. ఓకే. కుచల కుమారి డ్యాన్స్ అంటే ఇష్టపడిన వాళ్ళు అప్పట్లో ఎవరో లేరు, అంత మంచి డ్యాన్సర్ ఆవిడ. ఏమండి ఓకే. ఇలాగ చేసి అప్పట్లో పాత తరంలో అటు తమిళ్ కానీ ఇటు కన్నడ కానీ ఇటు నుండి ఆల్ లాంగ్వేజ్లో చేసేవాళ్ళు. వీళ్ళందరూ కామన్ ఆర్టిస్టులు. ఇలా చేస్తూ తమిళ అన్ని సినిమాల్లో చేస్తుందండి. ఒకసారి హిందీ సినిమాలో అవకాశం వచ్చింది షమీ కపూర్తో డ్యాన్స్ చేసి. ఇచ్చేదంటే వీళ్ళు చూసి హిందీకి షమీ కపూర్తో సినిమా చేయాలి అనుకున్నప్పుడు కుచల కుమార్ ఆయన డ్యాన్స్లు కూడా బాగా చేస్తారు కదా, అంచేత ఈ కుచల కుమార్ని హిందీ షమీ కపూర్తో సినిమా చేయమని వచ్చి అడిగారు నిర్మాతలు. కుచల కుమార్ని సౌత్ ఇండియన్ లాంగ్వేజ్లో చూసి ఇదివరకు అడిగేవాళ్ళు. అలాగా చూస్తే నాకు భాష రాదని చెప్పి వద్దను ఈ అమ్మాయి. హిందీ భాష రాదు, నేను అనవసరంగా నేను ఇన్సల్ట్ ఫీల్ అవుతాను ఎవరన్నా ఏదైనా అంటేను అని చెప్పేసి వదులుకుంది. అలాంటి అవకాశాలు వచ్చిన ఇది ఇలాగా డ్యాన్సర్గానే క్యారెక్టర్లు కాకుండా డ్యాన్సర్గానే ఎన్నో సినిమాల్లో చేసి దాదాపుగా 200 సినిమాల్లో చేశారు. 200 సినిమాల్లో చేసిన తర్వాత ఈ కొంతకాలం తర్వాత ఈ పెళ్లి కాలేదు, ఇది కాలేదు, దేవదాసి కుటుంబం కదా వాళ్ళకి. అలా వచ్చినప్పుడు ఒక ఈ సంపాదించిందంతా ఒక దీంట్లో ఉండి ఉన్న వాళ్ళకి అయిపోయింది. ఈ బంధువులు ఉన్నారు. ఈ కుచల కుమార్ ఏంటంటే 200 సినిమాలు చేసిన డ్యాన్స్లేగా వీళ్ళందరూ క్యారెక్టర్లు కూడా చేశారు. తర్వాత జ్యోతిలక్ష్మికి వచ్చినంత స్టార్ ఇమేజ్ ఈ కుచల కుమారి ఆ పౌరాణిక కాలం నాటి నటి కాబట్టి, ఇప్పుడు కాదు 1930లో పుట్టిన అమ్మాయి. రైట్. 30 అంటే వీళ్ళకి కూడా ఇన్స్పిరేషన్ ఏమై ఉంటుంది ఎవరు? జయమాలి గారు. అంతే కదా. వీళ్ళందరూ జ్యోతిలక్ష్మి జయమాలి కంటే పెద్దవాళ్ళు వీళ్ళు. వాళ్ళ బంధువులు వాళ్ళు. బంధువులు వాళ్ళు అయినా కూడా బంధువులు అంటే ఒకళ్ళనొకళ్ళు జ్యోతిలక్ష్మి జయమాలిని మనస్పర్ధలతో బతికారు చాలా కాలం. అవును. ఇక కుచల కుమార్ని ఎక్కడ చేరదీస్తారు వీళ్ళు? 200 సినిమాలు చేసిన తర్వాత ఉన్నదంతా కరిగిపోయిన తర్వాత ఒక చిన్న అపార్ట్మెంట్లో ఉంటూ తర్వాత ఇది లేకపోతే తమిళనాడు గవర్నమెంట్ ఏం చేసిందంటే పెన్షన్ అరేంజ్ చేసింది. అలా కొంతకాలం గడిపిన తర్వాత ఎవరో లేక సింగిల్గానే ఆ పెన్షన్ తింటూ బతికి చిక్కి శల్యమైపోయి నానా బాధలు పడి మరణించింది. ఓకే. అంటే ఇలాంటి వాళ్ళ జీవితాలు ఏంటంటే ఎలా ఉంటుందంటేనండి, వీళ్ళు బాగున్నప్పుడు ఏమోనండి ఆ స్థాయికి తగినట్లు బతకాలని కొంచెం లగ్జరీస్ బతుకుతారు. ఏం చేతంటే ఇప్పుడు ఒక ఇల్లు అద్దె తీసుకోవాలనుకోండి, ఇప్పుడు ఒక చిన్న ఇంట్లో ఉన్నారనుకోండి రెమ్యునరేషన్ తగ్గిస్తారు నిర్మాతలు. అదే ఒక పెద్ద ఇంట్లో ఉన్నారనుకోండి రెమ్యునరేషన్ భారీగా అడగచ్చు. వీళ్ళు అడగటానికి నువ్వు ఉండే దీనికి నువ్వు బతికి అంత రెమ్యునరేషన్ కావాలని అడిగే నిర్మాతలు ఉన్నారు. అందుకని వీళ్ళు ఏం చేస్తారు, భేషజం కోసం అప్పట్లో ఇంత వచ్చినా కూడా ఇంత ఖర్చు పెట్టి వాళ్ళు మెయింటైన్ చేస్తారు లైఫ్ని. రైట్. ఈ నిర్మాతల దగ్గర ఇచ్చే తక్కువ అవ్వకుండా ఉండటానికి. రైట్. అలాగా వీళ్ళ జీవితాలు ఏంటంటే స్టార్ ఇమేజ్ ఉంటుంది, నో డౌట్. కుచల కుమార్ కూడా స్టారే. రైట్. వాళ్ళ కుటుంబం కూడా టిఆర్ రాజకుమార్ అంటే టిఆర్ రామన్న డైరెక్టరు, వీళ్ళ ఫ్యామిలీలోంచి వచ్చిన వాడంటే స్టారే. అంచేత ఎవరి బతుకు వాళ్ళే బతుకుతారు వీళ్ళు, ఇండివిజువాలిటీ. బంధువులు ఉన్నా కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడరు అప్పట్లో. రైట్. అంటే అభిమానవంతులు ఎప్పుడు కూడా ఆత్మాభిమానం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. ఇంచేత ఒకళ్ళ మీద ఆధారపడకూడదు అనుకునే మనస్తత్వం వీళ్ళ ఫ్యామిలీస్లో ఉంటుంది, ఎంత ఇది అయినా సరే. అలాగ బతుకుతూ ఒంటరిగా బతుకుతూ కొంతకాలం అయిన తర్వాత ఎవరో తెలుసుకుని గవర్నమెంట్ పెన్షన్ ఇప్పించారు ఇలా బాధలు పడుతుందని. అలాగే మొన్న హలం కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో చేరితే పారిపోయి ఏదో జబ్బు వచ్చి మినిస్టర్కి తెలిసి, తమిళనాడు మినిస్టర్కి ఇంత బతికిన ఆవిడకి ఇదే చేయని చెప్పి గవర్నమెంట్ తరఫున వైద్యం చేయించాడు. ఈవిడికి అలా జరగకపోయినా పెన్షన్ ఇచ్చి పెన్షన్తోనే బతికి ఇక చిక్కి శల్యమైపోయి దాదాపుగా 2018 వరకు బతికి 2018లో మరణించింది ఆవిడ. వీళ్ళ తాలూకు ఎవరు రారండి, ఒకళ్ళనొకళ్ళు పట్టించుకోరు. నేను చెప్తున్నానుగా, ఇంటికి జ్యోతిలక్ష్మి జయమాలిని వాళ్ళే పట్టించుకోరు వాళ్ళు. ఒకళ్ళనొకళ్ళు ఇప్పుడు మనం అనుకుంటాం వీళ్ళందరూ అక్క చెల్లెలు కదా, ఎంత ఇదిగా ఉండాలి అనుకుంటాం, కానీ ఎవరి సీట్లో వాళ్ళు కూర్చుంటారు అలా ఒకళ్ళు కలిసినా కూడా. ఓకే. ఇక్కడ ఈవిడకి హెల్ప్ చేసింది జయలలిత గారా? కాదండి, కాదా? అప్పట్లో అందరూ హెల్ప్ చేశారు గవర్నమెంట్. అంతకుముందు గవర్నమెంట్ డిఎంకే గవర్నమెంట్, జయలలిత గారికి రాలి. ఓకే.
జయలలిత గారు లేటెస్ట్గా జానకి గారికి వాళ్ళకి అదే. హెల్ప్ చేశారు తప్ప షావుకార్ జానకి ఒక 10 లక్షలు వేసి ఓకే. ఒంటరిగా బతుకుతుందని చెప్పి సినిమాలు లేవని చెప్పి అదే. ఇలాగ చేసి జరిగిన తప్ప వాళ్ళకి వాళ్ళు అడగలేరండి. కుచల కుమారి స్థాయి అప్పట్లో వాళ్ళు అడగటానికి కూడా మొహమాట పడేవాళ్ళు. కానీ ఎవరిని అడిగితే ఏమో ఇంత ఇంత ఇదిగా బతికాం కదా అన్ని పౌరాణిక చిత్రాలు అప్పుడు ఎక్కువ. రాజు పేదలో కూడా కళ్ళు తెరిచి కన్నరా సత్యం ఒళ్ళు మరిచి జింక డాన్స్ అంటారు దాన్ని. అది చాలా బిఎస్ సుబ్బారావు గారు దాంట్లో రాజు జింక డాన్స్ జింక డాన్స్ అంటారు. జింకలాగా చేస్తుంది అంచేత ఇలాంటి డాన్స్లను చేసింది. మరి మా ఏఎన్ఆర్ గారు మహాకవి కాళిదాసులో తర్వాత సోలో డాన్సులు చాలా చేశారు ఆవిడ. అంచేత ఇవన్నీ ఏంటంటే ఎంత చేసినా సార్ వీళ్ళు అన్నీ కూడా లాస్ట్ వచ్చేటప్పుడు కంటే జాగ్రత్త పడక ఆస్తులు కొనక, అంటే ఇప్పుడు జాగ్రత్త పడుతున్నారు కానండి అప్పట్లో అది ఉండేది కాదు సార్. చాలామంది ఆస్తులు కొనుక్కుని భూములు కొనుక్కుని ఇచ్చేస్తున్నారు కానీ అప్పట్లో ఈ ఆలోచన ఉండేది కాదు. ఉన్నంతకాలం అలాగా వైభవంగా వెళ్ళిపోవటమే, ఇచ్చేసి 10 మంది పోషించడమే, 10 మంది వెనకాల వచ్చేవాళ్ళు. హెయిర్ డ్రెస్సర్ అనే ఉంటాడు, మేకప్ మ్యాన్ ఉంటాడు, వీళ్ళందరినీ వీళ్ళు పోషించి ఇలాగా డబ్బు కరిగించుకుని ఆ తర్వాత లాస్ట్ రోజుల్లో బయటికి చెప్పుకోలేని పరిస్థితిలో మరణించారు వీళ్ళందరూ. ఇది 2018 వరకు ఉన్నారండి. అదే. ఓకే. చేత 8 ఏళ్ళు అయింది ఆవిడ చనిపోయి. ఒక మారుమూల అపార్ట్మెంట్లో ఉన్నారు. ఇలాగా ఈ కళాకారులు అందరూ ఉన్నారంటే చాలామంది మెడ్రాస్లో మనకి వైభవాలు చూసిన వాళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారు సార్ మరుగున పడి. అందుకనే ఇవన్నీ మనం చూసి తెలుసుకుని చెప్తున్నాం కాబట్టి కనీసం ఒక జాలి ఒక్కసారి ఒక మనసులో అయ్యో పాపం అని అనుకుంటే చాలండి ఇలాంటి వాళ్ళ గురించి. ఇది కుచల కుమార్ గారు.